మీరు మీ ప్రిఫరెన్స్ అక్కడ ఐఐటి అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ అక్కడ జాయిన్ అయిపోవటం. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచే మీరు క్లారిటీగా లేదా సెకండ్ ఇయర్స్ నుంచి మీరు క్లారిటీగా కోడింగ్ అది నేర్చుకుని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట అండి. అక్కడ అందరూ చేసేటువంటిది అదే నేర్చుకుని 4 years తర్వాత వచ్చేటువంటి లేదా 3 years తర్వాత వచ్చేటువంటి ప్లేస్మెంట్స్కి రెడీ అవ్వటం. ఓకే, సో అక్కడ జరుగుతున్నటువంటిది అదే. సో సింపుల్ అన్నమాట అండి. సో కాకపోతే అక్కడ ఇక్కడ వ్యాపారం అయితే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందన్నమాట అండి. బ్రాంచ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ అంటారా మీరు? సో బ్రాంచ్ కాదు. సో ఎందుకంటే నా బ్రాంచ్ రావట్లేదు, ఓకే, కానీ నేను ఐఐటి బొంబాయిలో జాయిన్ అవ్వాలి లేదా ఐఐటి ఢిల్లీలో జాయిన్ అవ్వాలి. నాకు ఆ ట్యాగ్ నాకు చాలా ఇష్టం. సో అలాంటప్పుడు డోంట్ లుక్ ఫర్ ద బ్రాంచ్ ఏదైనా కానివ్వండి, కానీ మీ గమ్యం డిసైడ్ చేసుకోండి. ఫైనల్గా నేను ఐటీ జాబ్కి వెళ్ళాలి. సో దానికి కావాల్సిన స్కిల్స్ ఏమిటి, మీ యొక్క కోర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానితో పాటుగా కోర్ డిగ్రీతో పాటుగా ఈ స్కిల్స్ని పెంచుకుని మీరు వెళ్ళిపోవటమే. అందరూ జరుగుతున్నటువంటిది అది.